అందరికీ నమస్కారం. వెంకటేశ్వర స్వామి పద్మావతితో, శివుడు పార్వతితో, ఎక్కడైనా ఏ దేవుడైనా తన దేవేరుతో దర్శనమిస్తాడు. కానీ పురీ క్షేత్రంలో మాత్రం జగన్నాథుడు తన అన్నా చెల్లెలతో మనకు దర్శనమిస్తాడు. మరి అన్నా చెల్లెలతోనే ఎందుకు, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనక ఉన్న చక్కని గాథని ఈరోజు విందామా? ఒకరోజు కృష్ణుడి లీలలు బృందావనంపై తన ప్రేమ గురించి తల్లులు గోపికలు మాట్లాడుకుంటున్నారట. పిల్లల గురించి తల్లులు గొప్పగా మాట్లాడడం వింటే పిల్లలు పొంగిపోతారని, ఈ మాటలు కృష్ణ బలరాములు వినకూడదని సుభద్రను ద్వారం దగ్గర కాపలా పెట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ లోపలి మాటలు విన్న సుభద్ర మైమర్చిపోయింది. అదే సమయానికి వచ్చిన కృష్ణ బలరాములు కూడా ఆ ప్రేమలీలలో పరవశించారు. వారి శరీరాలు కరిగిపోయినట్టు కళ్ళు పెద్దవై చేతులు కాళ్ళు చిన్నబడ్డాయట. ఇదే మహాభావస్థితి. నారదుడు ఆ ముగ్ధ మనోహర రూపాన్ని చూసి, ప్రభు, ఈ రూపం భక్తులందరికీ దర్శనమివ్వాలి అని వేడుకున్నాడు. అప్పుడు కృష్ణుడు, కలియుగంలో నేను ఈ రూపంలోనే నా అన్నా చెల్లెలతో దర్శనమిస్తాను అని వరమిచ్చాడట. కలియుగంలో ఇంద్రద్యుమ్న మహారాజు జగన్నాథ ఆలయం నిర్మించి కృష్ణుడి విగ్రహాలు ప్రతిష్ఠించాలనే కోరికతో ఉన్నాడు. సముద్రంలో దివ్య దారు కట్టెలు తేలివచ్చాయి. దాన్ని చెక్కటానికి విశ్వకర్ముడు ఒక వృద్ధ శిల్పి రూపంలో వచ్చి 21 రోజులు గది తలుపులు తెరవకూడదు అని షరతు పెట్టాడు. 14 రోజులు గడిచాయి. లోపల వృద్ధుడు ఏమయ్యాడో. 15వ రోజు శబ్దం రాకపోవటంతో రాజు ఆందోళనతో తలుపులు తెరిపించాడు. ఆ శిల్పి అదృశ్యమయ్యాడు. గదిలో చేతులు కాళ్ళు లేని, కళ్ళు పెద్దగా ఉన్న అసంపూర్ణ విగ్రహాలు కనిపించాయి. రాజు ఆ విగ్రహాల్ని చూసి చాలా బాధపడ్డాడు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది, నాకు ఈ రూపమే ఇష్టం. నారదునికి ఇచ్చిన మాట ప్రకారం నా అన్న బలభద్రుడు చెల్లెలు సుభద్రతో కలిసి ఈ రూపంలోనే ఇక్కడ దర్శనమిస్తాను అని. ఇక్కడ భగవంతుడు కళ్యాణ రూపంలో కాదు, ప్రేమ రూపంలో ఉంటాడు. బృందావనం పైన ప్రేమే ఆయన్ని ఈ రూపంలోకి మార్చింది. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా మన హృదయాలకు దగ్గరైన అన్నా చెల్లెళ్ళు మన వెంటే ఉంటారు అని ఈ రూపంలో స్వామి చెప్పకనే చెప్తున్నారు. ఆ పరవశంతో నిండిన కళ్ళు రెప్పపాటు కూడా కళ్ళు మూయకుండా జగత్తునంతా నేను చూస్తూనే ఉంటాను, మీరంతా నావారే అని ఆ పెద్ద పెద్ద కళ్ళతో సందేశమిస్తున్నారు.